వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అది మంచిగానే పడుకుంటుంది కానీ పని ఉన్నప్పుడు మాత్రం పడుకోకుండా మంచిగా ఇబ్బంది పెట్టేస్తారు నన్ను. సో చూడండి, వాళ్ళు పడుకునేసరికి నాకు 11:30 అయితే అయింది. వాళ్ళు పడుకున్నాక నాకు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నాను, లగేజ్కి ఏవైతే సర్దుకోవాలి అనేవి. చూసారా ఎన్ని ఐటమ్స్ అయ్యాయో. ఇద్దరు పిల్లలతో జర్నీ కదా, సో ఏది మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి జాగ్రత్తగా 1 డే ముందే సర్దుకుంటున్నానండి. 1 డే ముందు సర్దుకున్నాం అనుకోండి, ఏమైనా మర్చిపోయి ఉన్నా తర్వాత వెంటనే యాడ్ చేసుకోవచ్చు గుర్తొచ్చినప్పుడు. అదే అప్పటికప్పుడు సర్దుకున్నాం అనుకోండి, గుర్తున్నవి కూడా మర్చిపోతాం టెన్షన్ వల్ల. సో 1 డే ముందు సర్దుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. అండ్ ఈ బ్యాగ్స్ చూసారా, మీషోలో మంచి ట్రెండింగ్ బ్యాగ్స్, శారీ బ్యాగ్స్ నాకు మంచిగా వచ్చాయి. ఈచ్ వన్ వచ్చి 13 రూపీస్ అయితే పడింది. దీనివల్ల వచ్చి 2 యూజెస్ అయితే ఉన్నాయండి. ఏంటి అంటే ఎవరి బట్టలు వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకోవడానికి అయితే అవుతుంది. అండ్ సెకండ్ వచ్చి, సో అక్కడికి వెళ్ళాక రిమూవ్ చేసేస్తాం కదా వాడేసిన బట్టలు, అవి అండ్ వాడాల్సినవి కొంచెం కలిసిపోకుండా ఉంటాయి ఇట్లా బ్యాక్ కవర్స్ వల్ల. సో నెక్స్ట్ టైం మీరైతే ఇట్లా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి డైఫర్స్ ఒక 10 చొప్పున వచ్చి ఇట్లా పెట్టుకున్నాను. అండ్ మా 4 నెంబర్స్ క్లాత్స్ ఇలా అన్నీ కలిపి ఇలా ఈ సూట్ కేసులో కరెక్ట్గా సరిపోయింది. ఒక బ్యాగ్ సర్దుకోవడం అయితే కంప్లీట్ అయింది ఇప్పటికీ. నేనైతే 2 బ్యాగ్స్ వీల్స్ ఉన్నాయి ప్రిఫర్ చేశాను, ఎందుకంటే ఈజీగా మనం క్యారీ చేయడానికి బాగుంటుందని చెప్పేసి. ఈ బ్యాగ్లో వచ్చి ఏంటి అంటే, అండ్ ట్రైన్లో స్లీప్ వేయడానికి మంచిగా యూజ్ అయ్యే దుప్పట్లు అండ్ అట్లాగే ఈ పిల్లో వచ్చి లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడే ట్రైన్లో అయితే తీసుకున్నాను. ఈ పిల్లో అది జాగ్రత్తగా దాచి ఇప్పుడైతే పనిచేస్తుంది అది. నెక్స్ట్ వచ్చి కాటన్ శారీస్. ఈ శారీస్ మంచిగా యూజ్ అవుతాయి అంటే కంటిన్యూగా డైఫర్స్ ఇప్పటికొచ్చి మా చిన్నబాబుకు వేయలేదు కాబట్టి డైఫర్ రిమూవ్ చేసినప్పుడు కానీ రూమ్లో ఉన్నప్పుడు కానీ కొంచెం టైం ఈ కాటన్ శారీస్తో అయితే వాడికి టైం మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే కంటిన్యూ డైఫర్స్ వేస్తే ర్యాష్ ఏమైనా వచ్చిందనుకోండి అక్కడ చాలా ఇరిటేట్ అయిపోతాడు వాడు. సో అందుకే నెక్స్ట్ వచ్చి వెట్ వైప్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి పిల్లలతో. అండ్ ఇవి వచ్చి బ్రషెస్, పేస్ట్, ఆయిల్, సోప్స్ ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్ పెట్టుకున్నాను. మంచిగా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఒక బ్యాగ్ అనేది ఉంటే ఈజీగా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి దీనికి ఒక బ్యాగ్, అట్లాగే వాషింగ్కి అన్నిటికి కలిపి ఒక బ్యాగ్, అండ్ పిల్లల మెడిసిన్ అంతా కలిపి ఒక బ్యాగ్, అట్లా 3 బ్యాగ్స్ అయితే అయ్యాయి. పిల్లల మెడిసిన్ అంటే అన్నీ పెట్టుకోవడం కంపల్సరీగా పెట్టుకోవాలి, అంటే ఫీవర్ కోసము అండ్ అట్లాగే నాజల్ డ్రాప్స్ అండ్ కాఫ్కి ఈ మధ్యనే తగ్గింది కదా, సో ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఐటమ్ వచ్చి ఇది వచ్చి మినీ ఫ్యాన్. చిన్నగా ఉన్నా కూడా గాలి అయితే మంచిగా తగులుతుంది ఒక పర్సన్కి. ఎప్పుడైనా ట్రైన్లో గాలి తగలక పిల్లలు ఏమైనా ఇరిటేట్ అయినట్టయితే వాళ్ళకి మనం ఇవ్వాలి అంటే ఆ టైంలో మనకే ఓపిక ఉండదు కదా. ట్రావెలింగ్ టైంలో అయితే మంచిగా యూజ్ అవుతుంది. నేనైతే ఇంట్లోకే యూజ్ చేయడానికనే తీసుకున్నాను, అంటే ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు పిల్లలు ఏడ్చేస్తున్నారు, సో అప్పుడు నేను లేచి వేసడానికి నాకు అసలు ఓపిక లేక ఇదైతే తీసుకున్నాను. మంచిగా యూజ్ అవుతుంది ఇంట్లోకి, ఇప్పుడు ట్రావెలింగ్ కూడా మంచిగా యూజ్ అవుతుంది. మినీ ఫ్యాన్ వచ్చి మనకి ఈజీగా తీసుకోవడానికి అవుతుందని చెప్పి సూట్ కేసులో ఫ్రంట్ జిప్లో అయితే పెడుతున్నాను. అట్లాగే కాయిన్స్ కూడా ఫ్రంట్ జిప్లోనే పెడుతున్నాను, ఈజీగా తీసుకోవడానికి అవుతుందని చెప్పేసి.
ఈజీ అంటే హ్యాండ్ బ్యాగ్లోకి వచ్చి ఒక 2 డైపర్స్ అండ్ అట్లాగే 1 ఎక్స్చేంజ్ చేయడానికి డ్రెస్సెస్ ఈ 2 వచ్చి హ్యాండ్ బ్యాగ్లో పెడుతున్నాను. ఎందుకంటే నైట్ అంతా అయిపోయిన టైం దిగిన తర్వాత వెంటనే డ్రెస్ చేంజ్ చేయడానికి కానీ అండ్ డైపర్ చేంజ్ చేయడానికి కానీ హ్యాండ్ బ్యాగ్లో ఉంటే హ్యాండ్ బ్యాగ్ మనతో ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇట్లా అయితే నా లగేజ్ సర్దుకోవడం అనేది కంప్లీట్ అయింది. ఇంకా 1 డే టైం ఉంది కాబట్టి ఏమైనా మర్చిపోయినట్టయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ బ్యాగ్ ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, సో అట్లా 3 బ్యాగ్స్తో అయితే మా లగేజ్ అయితే పూర్తయింది. రిటర్న్ వచ్చేసరికి మా ఫుడ్ బ్యాగ్ అండ్ అట్లా కొన్ని డైపర్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి కాబట్టి కొంచెం ఖాళీ అవుతుంది. అందులో ప్రసాదాలు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.